ప్రవక్త అయిన జకర్యాకు వచ్చినటువంటి 7వ దర్శనం. దీని గురించి నేను గడిచినటువంటి రోజుల్లో దోషమూర్తి అనే పేరుతో ఒక సండే మెసేజ్ మాట్లాడాను. మీరు కనుక దోషమూర్తి అనేటువంటి ఆ ప్రసంగాన్ని వినాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడవచ్చు. ఇక విషయానికి వస్తే, జకర్యాకు వచ్చినటువంటి 7వ దర్శనాన్ని మీకు అర్థం చేయించడానికి క్రొత్త నిబంధన నుంచి మీకు తెలిసినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొని వస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆయన దోణి దిగగానే ఆ సమాధుల్లో ఒకడు ఉన్నాడు. వాడు దయ్యములు పట్టినవాడై రాత్రింబవళ్ళు ఆ కొండల్లోనూ సమాధుల్లోనూ నిర్జన ప్రదేశాల్లో, జనావాసం లేనటువంటి ప్రదేశాల్లో తిరుగుతూ కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు కదా. ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాడు. ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో ఎలా రాయబడుతుందంటే, ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిని సాధుపరచడానికి, ఆ వ్యక్తిని బాగు చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. వాడిని కాళ్ళకు చేతులకి గొలుసులతో కట్టేశారు. అయినా సరే ఆ గొలుసులను వాడు తుత్తునీలుగా తెంపుకుని, తుత్తునీలుగా అంటే అవి ఆ వ్యక్తికి గొలుసుల్లాగా అనిపించలే, ఏవో దారాల్లాగా లేదా కాలిపోయినటువంటి తాళలాగా అనిపించాయి. అంతటి బలం ఆ వ్యక్తిలో ఉంది. కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో దయ్యాలు నివాసం ఉన్నాయి. అలా ఆ వ్యక్తిని ఎవరు సాధుపరచలేకపోయారు. ఆ వ్యక్తి జనాలు నివాసం ఉన్నటువంటి సమాజంలో నుంచి జనాలు లేనటువంటి సమాధుల్లోనికి తన నివాసాన్ని మార్చుకున్నాడు. రాత్రింబగళ్ళు కేకలు వేస్తున్నాడు, తను తను గాయపరుచుకుంటున్నాడు. అంతే కదా, దయ్యాలు పడితే మన దేహాన్ని మనమే గౌరవించుకోం కదా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణి దిగి ఆ ప్రదేశానికి అడుగుపెట్టాడో, గెరాసేనుల ప్రాంతానికి అడుగుపెట్టాడో, ఆ దయ్యాలు పట్టిన వాడు పరుగు పరుగున యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు, నాతో నీకేమి, మాతో నీకేమి, మా కాలం రాకమునిపే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అని యేసు ప్రభుతో కేకలు వేసి మాట్లాడడం. అప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, నీ పేరేంటి అన్నప్పుడు, మేము అనేకులమి అని చెప్పి, మా పేరు సేన. సేన అంటే ఆ రోజు రోమన్ బెటాలియన్. రోమన్ బెటాలియన్ ఎంత బలమైందో అంత బలమైనటువంటి సైన్యం మేము ఈ కనిపించినటువంటి ఆత్మల ప్రపంచంలో. వీనిలో నుండి వెళ్ళిపోండి అని యేసుప్రభు ఆజ్ఞాపించగానే అప్పుడు ఆ దయ్యాలు యేసుప్రభుతో అన్నటువంటి మాట ఏంటంటే, మమ్మల్ని ఆ దూరంగా వేస్తున్నటువంటి పందుల్లోనికి పంపించు అని పర్మిషన్ అడిగాయి. అప్పుడు యేసుప్రభు ఆ పందుల్లోనికి తోలివేశాడు. అప్పుడు ఆ పందులకి పట్టిన గతి ఏంటంటే, 2000 సంఖ్య కలిగినటువంటి ఆ పందులు వడివడిగా పరిగెడుతూ ప్రపాతము నుండి, అంటే ఒక అంచు నుండి, ఆ కొండ మీద నుంచి అంచు సముద్రంలోకి ఉంటే వేగంగా పరిగెడుతూ ఆ ప్రపాతం నుండి, ఆ కొన అంచు నుండి సముద్రంలో పడి ఆ 2000 పందులు చనిపోయాయి అని మనం చూస్తాం కదా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దయ్యాలను ఆజ్ఞాపించగానే ఆ పందులు వెళ్ళి ప్రపాతం నుండి సముద్రంలో పడడం అన్నది, ప్రభువైన యేసుక్రీస్తు వారు దయ్యాలను వెళ్ళగొట్టాడు, అవి వెళ్ళాయి నిజంగానే అనేదానికి దృశ్య రూపం. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోండి అనగానే అక్కడ ఎలాంటి మార్పు జరిగి ఉండకపోయి ఉంటే శిష్యులకి యేసుప్రభు మాటలోని బలం ఏంటో అర్థమయ్యేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి దయ్యాల మీద అధికారం ఉంది, ఆయన మాట శక్తి కలిగింది, ఆయన దయ్యాలకు ఆజ్ఞాపిస్తవి పారిపోవలసింది అనేదానికి ఈ పందులు సముద్రం పడి చావడం అన్నది దృశ్య రూపం. ఇప్పుడు జకర్యాకు వచ్చినటువంటి 7వ దర్శనాన్ని గురించి మీకు వివరిస్తాను. ఇక్కడ జకర్యా గారు తేరి చూస్తున్నప్పుడు ఒక కొల, అంటే ఒక పాత్ర, ఒక కొల, ఆ కొల మీద ఒక సీసపు బిళ్ళ. అప్పుడు జకర్యా తనకు దర్శనాన్ని చూపెడుతున్నటువంటి దూతను అడిగాడు, ఇంతకీ ఇదేంటి అన్నప్పుడు, అప్పుడు ఆ దూత జకర్యాకి, ఇది దోషం, ఇశ్రాయేలీల దోషం, తరతరాలుగా ఇశ్రాయేలు చేసినటువంటి దోషం ఇది, దీని లోపల ఉంది అనేటట్టుగా ఆ సీసపిల్లను ఇలా తీసినప్పుడు లోపల చూస్తే ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆ కొలలో. ఎందుకు స్త్రీతో పోల్చాడు అంటే,
ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేశారు తరతరాలుగా. ఏ విగ్రహారాధన? అందులో ఆషరాదేవి మనం రాజుల మొదటి గ్రంథంలో కూడా చూస్తాం కదా, సొలొమోను అనేకమైనటువంటి స్త్రీ దేవతల్ని ఆరాధించినట్టుగా చూస్తాం కదా 11వ అధ్యాయంలో. విగ్రహారాధన అనేటువంటి దోషాన్ని లేదా ఇశ్రాయేలుల పాపాన్ని అంతటినీ ఒక స్త్రీ రూపాన్ని ఆపాదించి ఆ కొలలో కూర్చుని ఉంది. ఈ విషయాన్ని దేవదూత జకర్యాకు చూపించాడు. ఆ కొలలో కూర్చున్నటువంటి ఇశ్రాయేలుల దోషమనే స్త్రీని బంధిస్తూ బయటికి రాకుండా ఆ సీస బిల్లతో గట్టిగా బిగించినటువంటి కొలపాత్ర, ఆ కొలపాత్రకి రెండు వైపులా 2 జార్కి హ్యాండిల్స్ ఉంటాయి కదా పట్టుకునేదానికి, అలాంటివి ఉన్నాయి. ఆ కొలపాత్రని 2 స్త్రీలు, వారికి శంకుబుడి కొంగలు వంటి రెక్కలు ఉన్నాయి ఇరువురికి. వీళ్ళు కూడా స్త్రీలు, ఎందుకంటే లోపల కూర్చున్నది దోషం అనే స్త్రీ కాబట్టి బయట దాన్ని మోస్తూ ఉన్నది కూడా స్త్రీలు అనేటట్టుగా ఇక్కడ జకర్యాకి దేవదూత చూపెడుతున్నాడు. ఈ స్త్రీలకి శంకుబుడి కొంగలు వంటి పెద్ద రెక్కలు. శంకుబుడి కొంగ రెక్కలు అంటే చిన్న రెక్కలు కాదు, చాలా పెద్ద రెక్కలు. ఎందుకు పెద్ద రెక్కలు? పెద్ద కొలపాత్ర ఇది. ఎందుకు పెద్ద కొలపాత్ర? మొత్తం ఇశ్రాయేలీల దోషాన్ని అంతటినీ కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఇశ్రాయేలు దోషం అంతటిని పట్టాలి కాబట్టి పెద్ద కొలపాత్ర. కాబట్టి ఆ పెద్ద కొలపాత్రని మోయాలంటే శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు కలిగినటువంటి స్త్రీలు, పెద్ద పెద్ద రెక్కలు, ఆ కొలపాత్రని చెరువు వైపు పట్టుకొని అలా ఆకాశంలో తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి షీనారు దేశానికి తీసుకుని వెళ్తున్నారు. దేన్ని? స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల సంవత్సరాల దోషాన్ని అలా తీసుకుని వెళ్తున్నారు షీనారు దేశానికి. షీనారు దేశం అంటే బబులోన్ దేశము. బబులోన్ దేశానికి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అంటే 586లో ఎందుకు యూదులు చెరలోనికి వెళ్ళారు అంటే యూదులు చేసినటువంటి పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి. అయితే ఇప్పుడు జకర్యాతో దేవదూత చూపెడుతున్న విషయం ఏంటంటే, ఇక మీదట నేను మిమ్మల్ని చెరలోని పంపించను, మీరు చేసిన దోషాన్ని చెరలోని పంపిస్తున్నాను. ఇంకొకసారి 586లో క్రీస్తుకు పూర్వం యూదులు చెరలోనికి వెళ్ళారు. కారణం ఏంటంటే వాళ్ళ పితరులు చేసినటువంటి దోషం. అయితే దర్శనంలో జకర్యాకి దేవదూత చూపెడుతున్న విషయం ఏంటంటే, మీ దోషాన్ని బబులోను దేశానికి పంపిస్తున్నాను, మిమ్మల్ని పంపించటంలా మీ దోషాన్ని పంపిస్తున్నాను. గతంలో మీరు వెళ్ళారు మీ దోషాన్ని బట్టి, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి దోషాన్ని బబులోను దేశానికి పంపిస్తున్నాయి. అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూసి యువతులకు వచ్చున్నదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటి అని నేను అడిగితని. అందుకతడు, ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. తూము అంటే బరువు అని, కొలత అని. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుతుందని చెప్పాను. అప్పుడు సీసపు బిల్లను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిల్లను తూము మీద ఉంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరేది. శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదని నాతో మాట్లాడుతున్న దూతను నేను అడుగుగా, షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకని దేవదూత జకర్యాకి ఇలాంటి దర్శనాన్ని చూపించిందంటే, దేవుడు యూదయ దేశంలో ఉన్నటువంటి దోషాన్ని తీసివేస్తున్నాడు అనేదానికి దృశ్య రూపం ఈ దర్శనం. దేశంలోని దోషాన్నంతటిని దేవుడు తీసివేస్తున్నాడు అనేదానికి దృశ్య రూపం జకర్యాకి వచ్చినటువంటి 7వ దర్శనం. దీనికి నేను మొదట్లో చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట మాట్లాడితే దయ్యాలు సైతం పారిపోవాల్సి ఉంది ఆయన దగ్గర నుంచి, అంత ప్రభావం కలిగింది ఆయన మాట అనేదానికి దృశ్య రూపం ఏంటంటే 2000 సంఖ్య కలిగినటువంటి పందులు వడివడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్రపాతం నుండి సముద్రంలో పడి చావడం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట ఎంత ప్రభావంతో కూడుకున్నది అనే దానికి దృశ్య రూపం. కపెర్నహూములో 4 చేత మోయబడి తీసుకుని రాబడినటువంటి ఆ వ్యక్తి, పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తి
తన పరుపును తానే ఎత్తుకొని నడిచి వెళ్ళిపోవడం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపాలు క్షమించే అధికారం ఉంది అనే దానికి దృశ్య రూపం. అలాగే దేవుడు యూదుల పాపాన్నంతటిని పరిహరించాడు. ఇశ్రాయేలీయుల దోషాన్నంతటిని దేశంలోంచి తీసివేసి షీనారు దేశంలో విసిరివేస్తున్నాడు అనే దానికి దృశ్య రూపమే జకర్యాకు వచ్చినటువంటి 7వ దర్శనం. ఈ 7వ దర్శనం పైన 6వ దర్శనం ఉంది కదా, అందులో ఎగిరేటువంటి పుస్తకం కనపడుతుంది కదా, ఎగిరే పుస్తకం, రెండు వైపులా వ్రాసి ఉన్నటువంటి పుస్తకం కనపడుతుంది. అందులో దొంగలు అప్రమాణికులు కొట్టివేయబడేటట్టుగా ఆ దేవుని ధర్మశాస్త్రం అనే ఆ పుస్తకం తిరుగుతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆ పుస్తకం వెళ్ళిందో, ఎందుకు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు? దొంగలు అప్రమాణికులు కొట్టివేయబడతారని, మారు మనసు పొందండి అని కదా. మారు మనసు పొందండి, లేదా ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందకపోతే వాళ్ళని దొంగల్ని అప్రమాణికులను తీసివేయడం ద్వారా ఏం పోయింది? దేశంలో నుంచి దోషం పోయింది. ఇంకొకసారి చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. 6వ దర్శనంలో ఎగిరేటువంటి పుస్తకం కనిపించింది. ఆ పుస్తకంలో ఒకవైపు దొంగలకి శ్రమ నాశనం అని, ఇంకోవైపు అప్రమాణికులకి నాశనాన్ని ప్రకటిస్తూ శిక్షను ప్రకటిస్తూ ఒక పుస్తకం ఎగురుతూ కనిపించింది కదా. 20 మూరల నిడివి 10 మూరల వెడల్పుతో కూడినటువంటి పుస్తకం కనిపించింది కదా. అంటే ఆ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి దొంగలు అప్రమాణికులు దేశంలో ఉండకుండా నాశనం అవుతారు, వారి ఇల్లు కూలిపోతాయి అన్నప్పుడు దోషం పోయినట్టే కదా. లేదా వాళ్ళు మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం ప్రభువును వేడినా సరే దోషం పోయినట్టే కదా దేశంలో నుంచి. అలా పోయినటువంటి దోషం ఒకటి వాళ్ళు చావడం ద్వారానైనా, లేదా వాళ్ళు మారు మనసు పొందడం ద్వారానైనా, ఏ విధంగానైనా దోషం అయితే పోయింది కదా. ఆ దోషాన్నంతటినీ సేకరిస్తే, ఉదాహరణకి నేను దొంగను అనుకోండి, నేను ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని చూశానో, జకర్యా దాని గురించినటువంటి విషయాన్ని నాతో చెప్పాడో, వెంటనే నేను ప్రభువా నేను దొంగని, నేను మోసగాడిని అని ఒప్పుకోవడం ద్వారా, పశ్చాత్తాపడడం ద్వారా నా దోషం ఉంది కదా, అది ఒక పరిమాణం అనుకోండి. ఇంకో వ్యక్తి ఒప్పుకున్నాడు, అది కొంచెం పరిమాణం. ఇలా మొత్తం దేశమంతా దోషాన్ని ఒక దగ్గర తీసుకుని వస్తే పెద్ద కొలపాత్ర కావాలి. ఆ కొలపాత్రలో ఆ దోషాన్ని దేవుడు నింపాడు. ఈ దోషమంతటికి ఒక రూపాన్ని ఇస్తే ఒక స్త్రీ రూపం వచ్చింది. దానిని ఎత్తి షీనార్ దేశంలో వదిలిపెట్టవలసిందిగా, అక్కడ నిలవబెట్టవలసిందిగా దేవుడు దృశ్య రూపాన్ని చూపెడుతున్నాడు ప్రవక్త అయిన జకర్యాకి. ఇంకో మాట ఆలోచిద్దాం. మొదటి అధ్యాయం 3వ వచనంలో మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని దేవుడు చెప్పాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని చెప్పాడు. నేను ప్రారంభంలో చెప్పాను కదా, జకర్యాకి వచ్చినటువంటి దర్శనాలన్నీ కూడా షరతుతో కూడుకున్నవి, కండిషన్తో కూడుకున్నవి. ఇఫ్ యూ కమ్ టు మీ దెన్ ఐ విల్ కమ్ టు యూ అనేటట్టుగా, మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తా. ఇఫ్ మీరు వస్తే నేను వస్తా, మీరు రాకపోతే నేను రాను. షరతుతో కూడుకున్నటువంటి దర్శనాలు ఇవి. కాబట్టి 6వ దర్శనంలో ఎగిరేటువంటి పుస్తకం శాపాలను ప్రకటిస్తూ వెళ్ళినప్పుడు దేశం అంతటి మీదకి దొంగలు అప్రమాణికులు పశ్చాత్తాపడి ఉంటేనే కదా దోషం పోయేది, లేకపోతే వాళ్ళు కొట్టివేయబడితేనే కదా దోషం పోయేది. ఆ దోషం ఎలా పోయింది అనే దానికి దృశ్య రూపం ఈ 7వ దర్శనం. కొలలో దోషమూర్తి, దాన్ని మోస్తూ వెళ్తున్నటువంటి సంకుముడి కొంగ రెక్కల వంటి రెక్కలు కలిగినటువంటి 2 స్త్రీలు అలా తీసుకుని వెళ్ళి షీనార్ దేశంలో దాన్ని నిలవబెట్టడం. ఎందుకంటే అది దోషానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి బబులోను దేశం అన్నది. ఎందుకు జకర్యాకి ఇలాంటి దృశ్య రూపంతో ఉన్నటువంటి దర్శనం వచ్చిందంటే, యూదులకి ఒక విషయం బాగా తెలుసు. ప్రతి 7వ నెల, సంవత్సరంలో ప్రతి 7వ నెల 10వ తారీఖు ప్రాయశ్చిత్తార్థ దినం, ది డే ఆఫ్ అటోన్మెంట్, యోమ్ కిప్పూర్. అదే ప్రస్తుతం మనం గుడ్ ఫ్రైడేగా చేసుకుంటున్నాం కదా. ప్రాయశ్చిత్తార్థ దినం రోజు ఒక కార్యక్రమం జరుగుతుంది ఇశ్రాయేల్ దేశంలో. అదేంటంటే, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర కానీ, లేకపోతే సొలొమోను ఆలయంలో కానీ ప్రధాన యాజకుడు 2 మేకలను తీసుకుంటాడు. ప్రధాన యాజకుడు 2 మేకలు తీసుకుంటాడు ప్రజలందరి దగ్గర నుంచి. ఆ 2 మేకల మీద 2 చీటీలు వేస్తాడు. ఒక చీటి మీద యెహోవాకు సంబంధించింది అని, ఇంకో చీటి మీద విడిచిపెట్టే మేక లేదా అజాజేలు అనేటువంటి 2 చీటీలు వేస్తాడు. ఏ మేక తల మీద అయితే యెహోవా పేరట చీటి పడుతుందో ఆ మేకని యెహోవాకు బలిస్తాడు. ఏ మేక మీద అయితే అజాజేలు లేకపోతే విడిచిపెట్టే మేక అనేది పడుతుందో దానిని
అందరూ చూస్తూ ఉండగా, ఈ మొదటి మేకను బలిచిన తర్వాత అందరూ చూస్తూ ఉండగా ఈ మేకని ఇంకో వ్యక్తికి అప్పగించి, ఒక వ్యక్తికి అప్పగించి ఇశ్రాయేల్ దేశం నుంచి అలా తీసుకుని వెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టొస్తారు. ఇది దేనికి గుర్తు అంటే, ఈ మొదటి మేకను వధించడం ద్వారా, ఈ మొదటి మేక రక్తాన్ని దేవుని ఆలయంలోకి తీసుకుని వెళ్ళడం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు ఈ బలిని అంగీకరించాడు. అంగీకరించి ఇశ్రాయేలుల పాపాలన్నింటినీ తీసివేశాడు అనే దానికి గుర్తుగా ఈ రెండవ మేకని అందరూ చూస్తూ ఉండగా అలా తీసుకుని వెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టాలి. అంటే ఈ మొదటి మేకకు సంబంధించిన బలిని దేవుడు అంగీకరించాడు కాబట్టి ఈ మేక ఎలాగైతే అరణ్యంలోకి వెళ్ళిపోయి ఇంకెప్పుడు కనిపించదో, వెనక్కి రాదో, అలా మీ పాపాలు కూడా పోయాయి అనేది దృశ్యరూపకమైనటువంటి కార్యక్రమం దేవుడిచ్చాడు ఇశ్రాయేలుకి ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖున. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదులు చెరలో నుంచి వచ్చారు, సొంత దేశానికి వచ్చారు, దేవాలయాన్ని కట్టుకుంటున్నారు, వారి ఇల్లు కట్టుకుంటున్నారు, మరలా ప్రాకారాన్ని కట్టుకుంటున్నారు, మరలా దేశాన్ని వాళ్ళు పునర్నిర్మించుకుంటున్నారు. అయితే దేశంలో దోషం ఉండకూడదు, దేశంలో ఇల్లు లేకపోయినా సరే, పూరి గుడిసెలతో ఉన్నా సరే దోషం ఉండకూడదు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ దోషంతో నిండిపోయాయి, ప్రపంచ దేశాలన్నీ దోషంతో నింపబడ్డాయి. ఈ దర్శనం ద్వారా జకరియా ఏం చెప్తున్నాడు అంటే, యోదయ దేశంలోనికి యూదులు రావడం మాత్రమే కాదు, దేవాలయాన్ని కట్టుకోవడం మాత్రమే కాదు, ప్రాకారాన్ని కట్టుకోవడం మాత్రమే కాదు, మరలా ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడడం మాత్రమే కాదు, దేశంలో దోషం ఉండకూడదు. ఏ దోషాన్ని బట్టి అయితే మీ పితరులు కానీ మీరు కానీ 70 సంవత్సరాలు పరవాసం చేశారో ఆ దోషం పోవాలి దేశం నుంచి అని చెప్తున్నాడు. దేశాన్ని పునర్నిర్మించుకోవడం ముఖ్యమే, ప్రధానమే. కానీ దానికంటే ముందుగా మీరు దేశాన్ని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందో ఆ దోషం పోవాలి మొదట దేశంలో నుండి. ఎలా పోతుంది? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. లేకపోతే దేవుని మాటలను బట్టి దేశంలో ఉన్నటువంటి దొంగలు కానీ, అప్రమాణికులు కానీ, విగ్రహారాధికులు కానీ, వ్యభిచారులు కానీ, మోసగాండ్రు కానీ వీళ్ళందరూ కొట్టివేయబడాలి. లేఖనాలతో దేశం సంస్కరించబడినప్పుడే దేశంలో ఉన్న దోషం పోతుంది. గాలిలో ఎగురుతున్నటువంటి ఆ పెద్ద పుస్తకం ఉంది కదా, 20 మూరల నిడివి 10 మూరల వెడల్పుతో ఉన్నటువంటి పెద్ద పుస్తకం ఒకటి గాలిలో ఎగురుతుంది కదా, ఆ గ్రంథంలో ఉన్నటువంటి శాపాలను బట్టి దేశమంతా సంస్కరించబడింది. కాబట్టి దోషం పోయింది. ఎప్పుడైతే దేవుని మాటల చేత మనం సంస్కరించబడతామో అప్పుడు మన దోషం పోతుంది. దేవుని మాటల చేత మనం సంస్కరించబడకపోతే దోషం అలాగే ఉంటుంది. ఈరోజు చర్చికి వస్తున్న వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు దేన్ని ప్రధానంగా ఆలోచిస్తున్నారు అంటే, నేను చర్చికి 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, లేకపోతే 4 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, లేకపోతే 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, అదేంటి నాకు ఇంకా 2 అంతస్తుల బిల్డింగ్ రాలేదే, 3 అంతస్తుల బిల్డింగ్ రాలేదే, నా బిడ్డలకి మంచి ఉద్యోగం రావట్లేదే, నాకేం కలిసి రావట్లేదే, లేకపోతే కడుపులో గడ్డలు కరగట్లేదే, మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదే, క్యాన్సర్ పోవట్లేదే, ఇలా ఆలోచిస్తున్నారు తప్ప నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాను కదా, నా దోషం పోయిందా, నా పాపం పోయిందా అని ఆలోచించే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకునేంతమంది మాత్రమే ఉన్నారు క్రైస్తవ్యంలో. ఇంకొకసారి చెబుతాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే దేవుడు ఒక గ్రంథాన్ని యోదయ దేశం మీద తిరుగులాట చేశాడో ఆ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి దేశం సంస్కరించబడింది. ఇలా దేశం సంస్కరించబడింది అంటే దేశంలో ఉన్నటువంటి దోషం పోవాలి. అలా దేశంలో ఉన్న దోషం పోయిందనే దానికి దృశ్యరూపకంగా జకర్యాకు దేవుడు ఒక కొలపాత్రలో కూర్చున్నటువంటి దోషమూర్తిని చూపించాడు దర్శన రూపంలో కదా. అలాగే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు, కోట్ల మంది వస్తున్నారు, నేను తప్పంటంలే. కానీ మన దోషం పోయిందా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, క్రైస్తవులకు వచ్చినప్పుడు మన పాపం పోయిందా అనేదాన్ని ఎవరు గమనించటంలే, దానిని ప్రధానంగా పట్టించుకోవటంలా. ఏం పట్టించుకుంటున్నారు? మోకాళ్ళ నొప్పులు పోయాయా లేవా, కడుపులో గడ్డలు కరిగాయా లేదా, పిల్లలు పుట్టారా లేదా, మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా లేవా, అమెరికా సంబంధం వచ్చిందా లేదా, పెళ్ళిళ్ళు అయ్యాయా లేదా, ఇలాంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపెడుతున్నారు. ఇవన్నీ వద్దని నేను చెప్పటంలే. మానవులంగా ఈ భూమి మీద బ్రతకాలి అంటే కొన్ని విషయాలు జరగాలి. ఉద్యోగం కావాలి, మన పంట పండాలి, ఆరోగ్యం బాగుండాలి, భౌతికంగా కొన్ని విషయాలు కావాలి, నేను కాదంటంలే. కానీ
ఈ భౌతిక విషయాల కోసమే అయితే యేసు ప్రభు దగ్గరికే రావాల్సిన అక్కరేంటి? ఇలాంటి భౌతికమైన విషయాల పట్ల ఎలా మనం మెలకుగా ప్రవర్తించాలనే దానికి బోల్డన్ని మార్గాలు ఉన్నాయి కదా బయట. యేసు ప్రభు అని ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే మన పాపాలు ఆయన తీసివేస్తాడు అని. అలాంటప్పుడు మన ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇంతకీ నా పాపాలు పోయాయా? నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని ఇంతకాలం అయింది కదా, ఇంతకీ నా పాపాలు పోయాయా అనేటువంటి నిర్ధారణ కావాలి కదా. చెరలో ఉన్నటువంటి యూదులు తిరిగి వచ్చారు, దేవాలయాన్ని కట్టుకుంటున్నారు, ప్రాకారాన్ని నిర్మించుకుంటారు, భవిష్యత్తులో యూదులు ఇల్లు కట్టుకుంటున్నారు, ఓకే బాగానే ఉంది. ఇంతకీ దేశంలో దోషం పోయిందా లేదా? దేశాన్ని మరలా నిర్మించుకుంటున్నారు, ఓకే. కానీ దేశం నాశనం కావడానికి కారణమైనటువంటి దోషం ఇప్పటికైనా పోయిందా లేదా? కొత్త దేవాలయం కట్టినంత మాత్రం చేత దోషం పోయిందని అర్థం కాదు కదా. మీరు చెర నుండి విముక్తి పొందారు అంటే దోషం పోయినట్టు కాదు కదా. కాబట్టి జకర్యా ద్వారా దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు, దేశం నుండి దోషం పోయింది. చాలామంది పశ్చాత్తాపడ్డారు, దొంగలు కానీ అప్రమాణికులు కానీ ఈ పాపాత్ములు కొట్టివేయబడ్డారు లేఖనాలను బట్టి. కాబట్టి దేశం సంస్కరించబడింది, దోషం పోయింది అనేదానికి జకర్యా ద్వారా యూదులకి ప్రకటన చేస్తున్నాడు. ఓ యూదులారా, మీ దోషాన్ని నేను తీసివేశాను. ఎలాగైతే ప్రాయచిత్తార్థ దినం రోజున విడిచిపెట్టే మేకలా బయలు వెళ్ళినప్పుడు అరణ్యంలోనికి మా పాపాలన్నీ పోయాయి అని యూదులు సంబరాలు చేసుకుంటారు, ఇశ్రాయేల్ సంబరాలు చేసుకుంటారు, అలా మీ దోషాలు నేను షీనార్ దేశంలో విసిరేస్తున్నాను అని దేవుడు ఈ 7వ దర్శనం ద్వారా యూదుల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలే, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నాను కదా, నా పాపాలు పోయాయా లేదా నా పాపాలు నా మీద నిలిచి ఉన్నాయా అనేటువంటి నిర్ధారణ చేసుకోవాలనే విషయం క్రైస్తవులకు అర్థం కావటం లేదు. ఉదాహరణకి మీరు ఏమీ లేని స్థితిలో ఉన్నారు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటేంటో మార్పులు జరిగాయి, కోటీశ్వరులు అయిపోయారు. అది కాదు కదా గుర్తు పాపాలు పోయాయి అనడానికి. మనలో పాపాలు పోతే నూతన సృష్టిగా మారుతాం కదా. ఇంతకీ నా పాపాలు పోయాయా లేదా అని ప్రశ్నించుకుంటున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది క్రైస్తవ్యంలో? దేశానికి తిరిగి రావడం కాదు ప్రాముఖ్యం, దేశంలో నుంచి దోషాలు వెళ్ళిపోవడం, దోషం లేనటువంటి దేశంలో నివసించడం కావాలి యూదులకి. ఇప్పుడు ఒకవేళ యూద దేశంలో అలాగే దోషం ఉందనుకో, మరలా ఇంకో శత్రువు వస్తాడు, మరలా నాశనం చేస్తాడు, ఇంకో శత్రువు వస్తాడు, ఇంకా నాశనం చేస్తాడు. కానీ దేశంలో దోషం లేదనుకో, ఇంకా ఏ శత్రువు రాడు. యోదయ దేశంలో దోషం ఉందనుకో, అలాగే నిలబడి ఉందనుకో, వాళ్ళు వచ్చి మరలా దేవాలయం కట్టుకోవచ్చు, ప్రాకారం కట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. దోషం ఉన్న కారణం చేత దేశంలో మరలా శత్రువు వస్తాడు, దోషానికి తగినటువంటి శిక్షను విధిస్తాడు, దేవుడు అలా చేస్తాడు, మరలా దేశాన్ని విడిచిపెట్టిపోతారు, మరలా నాశనం. అంటే దేశంలో దోషం ఉన్నప్పుడు భయం తాండవం చేస్తుంది దేశంలో. దేశంలో దోషం లేనప్పుడే శాంతి, సమాధానాలు, భద్రత, క్షేమము అన్నీ ఉంటాయి. మొదట దోషాన్ని తీసివేసుకోవడం ప్రధానం. నా జీవితంలో పాపం లేకుండా చేసుకోవడం ముఖ్యం. ఎప్పుడైతే పాపం అనేది ఉండదో అప్పుడు నేను దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? నాలో పాపం ఉన్నప్పుడు, దోషం ఉన్నప్పుడు దేవుడికి నేను శత్రువుని అవుతాను. అప్పుడు నేను ప్రతి క్షణం భయపడుతూనే బ్రతకాలి. ఎప్పుడైతే నాలో దోషం ఉండదో నేను ఎవరికీ భయపడాల్సిన కారణం ఏంటంటే దేవుడికి నాకు మధ్య సమాధానం ఉంది. అలా యూదులతో జకర్యా ద్వారా దేవుడు ఏం చెప్పిస్తున్నాడు అంటే, ఓ యూదులారా, మీరు ధైర్యంగా పనిచేయండి, మీరు ఇక మీదట భయపడాల్సిన అక్కర్లే. మేము కడుతున్నటువంటి దేవాలయం కానీ, మా ఇల్లు కానీ, మా దేశం కానీ మరలా నాశనం అవుతుందేమో అని భయపడాల్సిన అక్కర్లే. కారణం ఏంటంటే మీ పాపాన్ని, మీ దోషాన్ని నేను తీసివేస్తున్నాను అని దర్శనాన్ని చూపించాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది నా పాపాలు పోయాయా, నిలిచి ఉన్నాయా అని తమ్ముడు తాము ప్రశ్నించుకుంటున్నారు అన్నదే ప్రశ్న. అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక వ్రాస్తూ 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటని ప్రయోగించాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలననే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, మన యందు ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడాలి అని. ఎందుకంటే మనం ప్రతి విషయంలో తప్పిపోయాం కదా. మనకు అసలు ధర్మశాస్త్రమే లేదు. ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళు కూడా చెడిపోయారు. ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళే చెడిపోతే, దాన్ని నెరవేర్చలేకపోతే ఇక ధర్మశాస్త్రం లేనటువంటి మన బ్రతుకులు ఎలాగుంటాయి? కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనటువంటి పాపాత్ములమైన మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. మన పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమందు శిక్ష విధించాడు. ఎలాగైతే యోధా దేశంలో ఉన్నటువంటి దోషాన్నంతటినీ ఒక దోషమూర్తిగా జకర్యాకు దేవదూత చూపించాడు, అలా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి నేను చూసినప్పుడు ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ రూపం ఏంటంటే పాప శరీర ఆకారము. ఎవరి పాప శరీర ఆకారము? నా పాప శరీర ఆకారము. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో అంత దారుణంగా శ్రమ అనుభవించడానికి కారణం ఆయన చేసిన పాపం కాదు, నేను చేసిన పాపం ఆయన మీదకి ఆరోపించబడింది. ఎలాగైతే యోధా దేశంలో ఉన్నటువంటి దోషం అంతా ఆ కొలపాత్రలో షేనార్ దేశంలోనికి కొనిపోబడిందో, అలా నేను చేసిన పాపం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి కొనిపోబడింది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో వేలాడుతున్నాడు. బహుశా తెలంగాణలో అనుకుంటాను, కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళు క్లాస్మేట్స్, ఆ అమ్మాయి కొంతమంది అబ్బాయిలతో స్నేహంగా ఉంది, క్లాస్మేట్స్ వాళ్ళు. అయితే ఆ అమ్మాయికి ఏదో సమస్య వచ్చింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయి ఉరి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఉరి పెట్టుకునే ముందు బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి మెసేజ్ పెట్టింది. నేను చనిపోబోతున్నాను, నాకు ఈ జీవితం వద్దు అనేటట్టుగా మెసేజ్ పెట్టింది. వీళ్ళెవరు ఇంతకీ? వీళ్ళు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు చనిపోతుందంటే, ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నేను చదువుకోవాలి అంటూ ఉంటే ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు. కాబట్టి ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధపడే కంటే నేను చచ్చిపోవడం ఉత్తమని ఆ పాప తీర్మానం చేసుకొని సూసైడ్ చేసుకుంటూ చనిపోయే ముందు ఈ విషయాన్ని బెస్ట్ ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టింది. ఎప్పుడైతే ఆ మెసేజ్ వెళ్ళిందో వాళ్ళు వెంటనే పక్క ఊరే కాబట్టి పరుగున వచ్చారు. ఈ అమ్మాయిని ఆపుదామని, చనిపోకుండా కాపాడుకుందామని పరుగున వచ్చారు. అయితే ఈ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. వీళ్ళంతా పెళ్ళికి సంబంధించినటువంటి ఆ వస్తువులు కానీ ఆ బట్టలు కానీ ఇలాంటివి తీసుకొని రావడానికి బయటికి వెళ్ళారు, బజార్కి వెళ్ళారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి విగతజీవిగా వేలాడుతూ ఉంది. ఎప్పుడైతే వీళ్ళు అలా విగతజీవిగా చూశారో ఈ సమయానికి ఈ బయటికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు వీళ్ళు వచ్చేసారు. అలా వాళ్ళు వచ్చి ఆ వేలాడుతున్నటువంటి అమ్మాయిని చూసి పక్క ఊరు నుంచి వచ్చినటువంటి వీళ్ళని చూసేటప్పటికి వీళ్ళకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, వీళ్ళు మా అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశారు. మా అమ్మాయిని ఇప్పుడు లేపుకొని పోవడానికి ఏమో వచ్చారు ఇంటికి, మా అమ్మాయి ఒప్పుకోకుండా ఉరి పెట్టుకుంది అని ఆ అమ్మాయి చనిపోయేటువంటి కోపాన్ని వీరిద్దరి మీద ప్రయోగించారు. మొత్తం ఊరంతా ఏకమై వారిని ఎంతగా కొట్టారు అంటే స్పాట్లోనే ఒకడు చచ్చిపోయాడు. వాళ్ళని చీపురులతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు, చెప్పులతో కొట్టారు. ఇలా వాళ్ళకు దొరికిన ప్రతి దాంతో కొట్టడం ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ అమ్మాయి శవంగా వేలాడుతుంది కాబట్టి ఆ కోపాన్ని, ఆ బాధని, ఆక్రోశాన్ని వీరి మీద చూపించారు. విషయం ఏంటి అని అడగలే ఎవరు కూడా. అలా కొట్టి వాళ్ళిరువురిని ఒక స్తంభాన్ని కట్టేసి ఊర్లో ఉన్నటువంటి పురుషులు ముందుకొచ్చి వాళ్ళ మీద మూత్రం పోశారు. వాళ్ళిద్దరి మీద మూత్రం పోశారు. దాహం అంటూ ఉంటే మూత్రం పోశారు. అలా మూత్రం పోసి వారి ఇళ్లలో ఉన్నటువంటి కారం పొడి ఉంటుంది కదా, కారం పొడి, మిర్చి పొడి ఉంటుంది కదా, ఆ కారం పొడి చల్లారు. అలా కొట్టి గాయాలు, రక్తాలు అవుతూ ఉంటే వాళ్ళ మీద మూత్రం పోసి దాని మీద కారం చల్లారు. అలా కారం చల్లినప్పుడు ఆ బాధను భరించలేక స్పాట్లో ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంకో అబ్బాయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు హాస్పిటల్లో. తర్వాత అబ్బాయి కూడా చనిపోయాడు నాకు తెలిసి. ఈ సందర్భంలో ఒకవేళ వీళ్ళిరువురు కనుక ఈ అమ్మాయిని మోసం చేయడానికి వచ్చి ఉంటే, అది నిజమే అయి ఉంటే కనుక వీరికి ఇలాంటి శిక్ష న్యాయమే. కారణం ఏంటంటే వీళ్ళు ఇలా చేశారు కాబట్టి. కానీ ఇక్కడ అపార్థంతో ఇంత దారుణం జరిగింది. ఏమని అపార్థం చేస్తున్నారు? మా అమ్మాయిని
ఏదో చేయబోయారు, కాబట్టి మా అమ్మాయి వీరి నుంచి తప్పించుకోవడానికి ఊరి పెట్టుకుంది, లేదా వీళ్ళే ఊరి వేసారన్నట్టుగా వీళ్ళు అనుకున్నారు. అంటే ఒక అమ్మాయిని మోసం చేస్తే ఇంత కోపం వస్తుందా? లేకపోతే ఒక అమ్మాయి చనిపోతే ఈ మిగిలిన వారిని కూడా చంపాలనేంత, ఇంత దారుణంగా చంపాలనేంత కోపం మనిషికి రావడం న్యాయమేనా? మరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో అంత దారుణంగా ఎందుకు చనిపోవలసి వచ్చింది? ఆయన ఏమైనా ఎవరైనా మోసం చేశాడా? దొంగతనం చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజం ఎదుట నిలవబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రశ్నించాడు. ఇప్పటి వరకు సమాధానం లేదు, ఇక మీదట కూడా ఉండబోదు. ఆయనలో పాపం లేదే. మరి పాపం లేని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత దారుణంగా శిలువలో ఎందుకు శ్రమ అనుభవిస్తున్నాడు? నేను చేసిన పాపాన్ని బట్టి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు నేను చేసినటువంటి తప్పులు, దోషాలు, నేను చేసినటువంటి అతిక్రమాలు, ఇప్పుడు వాటికి అతిక్రమాలు, తప్పులు, దోషాలను పేరు పెడుతున్నాను, కానీ అప్పట్లో నేను వాటిని సుఖాలు అనుకున్నాను. అప్పట్లో నేను తెలివైన వాడిని అని అనుకున్నాను. అవి నాకు గుర్తొచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను చేసిన ప్రతి దోషానికి శిక్ష విధిస్తే గనక వీళ్ళిరువురిని కొట్టారు చూసారా, అలా నన్ను కొట్టాలి. ఎందుకంటే వీళ్ళని ఎలా అపార్థం చేస్తున్నారో అలాంటివన్నీ నేను కూడా. మరి నేనేమో ఇంత క్షేమంగా, ఇంత సురక్షితంగా, ఇంత బాగున్నాను, కానీ ఏ పాపం చేయనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువలో అంతగా శ్రమ అనుభవిస్తూ ప్రాణం పెట్టవలసి వచ్చింది? ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి భయానకమైన మరణాన్ని రుచించాల్సి వచ్చింది? పాపం చేసింది నేను, దోషం చేసింది నేను, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువలో వేలాడుతున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మన యందు నెరవేర్చబడాలనే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. పాపానికి ఒక శరీరాన్ని తొడిగితే ఏంటంటే శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోదయ దేశంలో ఉన్న దోషం అంతటికీ ఒక రూపాన్ని ఇస్తే దోషమూర్తి ఒక స్త్రీ వచ్చింది కదా, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మనందరి పాపానికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపమే శిలువ మీద అత్యంత దారుణంగా మరణిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపం చేసింది ఎవరు? నేను, నీవు, ఈ ప్రపంచంలో మనమంతా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకైక నీతిమంతుడు. కానీ మనందరి కోసం మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన పాప శరీరాకారంగా ఆ శిలువ మీద వేలాడుతున్నాడు. ఆయనను పాపముగా చేసెను అని ఉంటుంది ఇంకో చోట. యోదయ దేశంలో ఉన్న దోషం అంతా దేవుడు తీసివేశాడు, ఇక మీదట మీరు భయపడాల్సిన అక్కర్లేదు, నిర్భయంగా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద నిర్భయంగా నివసించవచ్చు. మరలా సొలొమోను లాంటి నెమ్మదికరమైనటువంటి వాతావరణాన్ని మీరు అనుభవించవచ్చు, దేశపు పంటని మీరు తినవచ్చు, దేశంలో భాగ్యాన్ని మీరు అనుభవించవచ్చు అని దేవుడు చెప్పాడు కదా. ఆ దోషాన్ని తీసివేశాను అని దృశ్య రూపాన్ని జకర్యాకు చూపించడం ద్వారా, అలాగే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చి నిదానించి చూసినప్పుడు నేను కూడా ఇక మీదట దేనికి భయపడాల్సిన అక్కర్లే. కారణం ఏంటంటే నేను చేసిన ప్రతి పాపం ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి కొనిపోబడింది. ఎలాగైతే యోదయ దేశంలోని దోషం అంతా షీనార్ దేశంలోకి వెళ్ళిపోయిందో, అలాగే నేను చేసిన ప్రతి పాపం, నా జీవితంలో ఉన్న ప్రతి పాపం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీదకి వెళ్ళిపోయింది. ఇది దృశ్య రూపం. నా పాపాలు పోయాయి, నా పాపాలన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించాడు శిలువలో అనేదానికి దృశ్య రూపమే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం, శిలువ మరణం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇప్పుడు యోదయ దేశంలో ఉన్న వారికి ఎలాంటి దోషం లేదు. కారణం ఏంటంటే దేవుడే దోషాన్ని తీసివేశాడు. అలాగే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటంటే వారి శిక్షనంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి దేవుడు పంపించాడు కాబట్టి, మనందరి శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో భరించాడు కాబట్టి, అనుభవించాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మనకి ఏ శిక్షా విధి లేదు. ప్రశ్న ఏంటంటే, ఇంతకీ నీవు క్రీస్తు యేసులో ఉన్నావా? ప్రశ్న ఇంకొకసారి అడుగుతాను. నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని అడగటం లే, నీవు చర్చికి వెళ్తున్నావా అని అడగటం లే, నీవు ప్రార్థన చేస్తున్నావా అని అడగటం లే, నీవు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఉండడం వేరే, క్రీస్తుని నమ్ముకోవడం వేరే. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు అనేక మంది, తప్ప క్రీస్తులోనికి రావటం లే. ఎవడైనా క్రీస్తులోనికి వస్తే వాడు క్రీస్తును ధరించుకుని ఉన్నాడు అని గలతీ పత్రికలో అంటాడు పౌలు. ఎవడైనా క్రీస్తులోనికి వస్తే కనుక వాడు క్రీస్తును ధరించుకుని ఉన్నాడు.
ఎవడైనా క్రీస్తులోనికి వస్తే వాడు నూతన సృష్టి అని వ్రాయబడింది. అంతే కదా. నాలో దోషం పోతే మిగిలిందేంటి? పరిశుద్ధతే కదా. నాలో ఉన్న దోషం పోతే నాలో మిగిలిందేంటి? పరిశుద్ధమైన జీవితమే కదా, నూతన సృష్టి కదా. నా లోపలికి నేను తొంగి చూసుకున్నప్పుడు ఎన్ని పాపాలు కనిపిస్తాయో, ఎంత కృంగిపోతానో, ఎంత బాధపడతానో, నా మీద నాకే ఎంత అసహ్యం అనిపిస్తుందో. అది కూడా ఎందుకు అంత అసహ్యం అనిపిస్తుంది అంటే నేను లేఖనాలు చదువుతున్నాను కాబట్టి నేను గతంలో చేసింది పాపం అనే విషయం నాకు అర్థమవుతుంది. ఒకవేళ నేను ఇప్పటికీ లేఖనాలు చదవలేదనుకో, బైబిల్ దగ్గర రాలేదనుకోండి, నేను గతంలో ఎంత హీరోగా ప్రవర్తించానో అని ఇప్పటికీ భ్రమపడుతూ నరకానికి వెళ్ళి ఉండేవాడిని. కానీ ఈ బైబిల్ చదివే కొద్దీ నేను గతంలో ఎంతటి నీచమైన పనులు చేశాను అన్నది నాకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు నేను కృంగిపోతాను, బాధ అనిపిస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. అలాంటి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ధైర్యం వస్తుంది. కారణం ఏంటంటే అది దృశ్య రూపం. నా పాపాలన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్నాడని, నా శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించాడని, నన్ను ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేశాడని, నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించాడు ఆ శిలువలో రక్తం కార్చడం ద్వారా అని దృశ్య రూపం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ పాపినైనా నాకు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని చూసినప్పుడు నన్ను కడగడానికే కదా ఆయన రక్తం కార్చాడు అనేటువంటి దృశ్య రూపం అది. మరి మీకు ఒకవేళ నీ గతకాల పాపాలు నిన్ను వేధిస్తూ ఉంటే, వెంబడిస్తూ ఉంటే, నిన్ను కృంగదీస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను నిదానించి చూడు. అది దృశ్య రూపం. మన పాపాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసివేశాడు. మన పాపాల నుంచి మనల్ని శుద్ధీకరించడానికి ఆయన రక్తం కార్చాడు అన్నదానికి దృశ్య రూపం అది. నిదానించి చూడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువని. యూదయ దేశంలో ఇక మీదట దోషం లేదు అని చెప్పడం ద్వారా యూదులు బలపరచబడ్డారు. ఇక మాకు ఎలాంటి ప్రమాదం లేదు, యుద్ధం లేదు, ప్రతికూల పరిస్థితి లేదు అని. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా ధైర్యమే. కారణం ఏంటంటే ఇక మీదట నా మీద ఎలాంటి దోషారోపణ లేదు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించేశాడు. పశ్చాత్తాపడుతున్న పాపకి ధైర్యం వచ్చే స్థలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. పశ్చాత్తాపడుతున్న పాపకి, అందరు పాపులు కాదు, పశ్చాత్తాపడుతున్న పాపులకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్థలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. నా పాపం ఆయన తీసుకున్నాడు, ఇక నాకేంటి, దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు అని ధైర్యంతో చెప్పగలిగినటువంటి స్థలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. మరి నీవు గనక ఇంకా పాపంలో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ నిన్ను భయపెట్టేటువంటి స్థలం. నేను శిలువలో ప్రాణం పెట్టినా సరే ఇంకా నీవు పాపంలో కొనసాగుతున్నావు అని దేవుని ఉగ్రతను కుమ్మరించేటువంటి స్థలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. నీవు గనక పశ్చాత్తాపడుతుంటే పాపం విషయమై భయపడకు, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, భయపడకు అని ధైర్యం చెప్పేటువంటి స్థలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ.